అక్రమ గంజాయిని విక్రయిస్తున్న 5 నిందితులను జిల్లా పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. వీరి వద్ద నుండి సుమారు 25,000 రూపాయల విలువగల 5 ప్యాకెట్లలో కేజీ గంజాయి, 4 సెల్ ఫోన్లు, 2 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. శనివారం మునుగోడు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో అరెస్టు వివరాలను ఎస్పీ శరత్ చంద్ర పవార్ మీడియాకు వివరించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూలన నిమిత్తం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తూ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడానికి ప్రత్యేక చర్యలు చేపట్టిందని తెలిపారు. ఇందులో భాగంగా ఎస్పీ ఆదేశాల ప్రకారం నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి పర్యవేక్షణలో శనివారం లక్ష్మీదేవిగూడెం రోడ్ ప్రక్కన గల పశువుల సంతలోని షెడ్ వద్ద 5 వ్యక్తులు గంజాయి అమ్ముచున్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు మునుగోడు ఎస్ఐ వెంకటేశ్వర్లు వారి సిబ్బందితో ఉదయం దాదాపు 8:30 గంటల సమయంలో లక్ష్మీదేవిగూడెం వద్ద 5 వ్యక్తులు 2 మోటార్ సైకిళ్లతో పశువుల సంతలోని షెడ్లో అనుమానాస్పద స్థితిలో ఉండగా వారిని పట్టుబడి చేసి విచారణ చేయగా హైదరాబాద్లోని ధూల్పేట్కు చెందిన గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర 5 ప్యాకెట్లలో 200 గ్రాములు 2,000 చొప్పున మొత్తం 10,000 గంజాయిని కొనుగోలు చేసి మోటార్ సైకిల్పై లక్ష్మీదేవిగూడెం రోడ్డు ప్రక్కన గల పశువుల సంతలోని షెడ్ వద్దకు తీసుకువచ్చి వారి స్నేహితులకు తెలియపరచగా వారు అక్కడికి రావడం జరిగిందని చెప్పారు. వారు ఆ గంజాయిని 200 గ్రాములు చొప్పున తీసుకొని గంజాయి త్రాగే వ్యక్తులకు అమ్ముదామని తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్న సమయంలో పోలీసులు అరెస్టు చేయడం జరిగిందని చెప్పారు. అరెస్టు అయిన వారిలో మునుగోడు మండలం కొరటికల్కు చెందిన బొల్లం వెంకటేశ్వం, చెండూరు మండలం కురంపల్లికి చెందిన దోటి రామరాజు, కమ్మగూడెంకు చెందిన ఆర్మెల్లి వికాస్ వర్ధన్, మునుగోడు మండలం కొంపల్లి గ్రామానికి చెందిన వీరమల్ల లింగస్వామి, గుర్రంపూడి మండలం బొల్లారం గ్రామానికి చెందిన పురం గణేష్ ఉన్నారు. ఈ గంజాయి కేసును ఛేదించిన చెండూరు సీఐ ఏ వెంకటయ్యతో పాటు మునుగోడు ఎస్ఐ సిహెచ్ వెంకటేశ్వర్లు, వారి సిబ్బంది రమేష్, నరసింహ, వెంకన్న, నాగేశ్వరరావు, ఆంజనేయులు, జానీ, మోహన్లను జిల్లా ఎస్పీ అభినందించారు.